ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈరోజు జింబాబ్వే మరియు ఆస్ట్రేలియా తలపడ్డాయి. గ్రూప్ బిలో జరిగిన ఈ మ్యాచ్లో అనూహ్యంగా జింబాబ్వే విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే జింబాబ్వే 20 ఓవర్లు ఆడి 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లు బ్రియాన్, తాదివానా చక్కగా ఆడి తొలి వికెట్కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. తాడివానా 35 పరుగులు చేయగా బెన్నెట్ 64 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మరోవైపు సికిందర్ రాజా ఆఖర్లో 25 పరుగులు సాధించి 169 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచాడు. ఇక 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటికే 12 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. తడబడుతూ సాగిన బ్యాటింగ్లో 146 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. ప్రేమదాస స్టేడియం, కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది. ఈ సిరీస్ని స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇండియాలో ఈ మ్యాచ్ని జియో హాట్స్టార్ టెలికాస్ట్ చేస్తోంది. జింబాబ్వే రీసెంట్గా ఒమన్పై గొప్ప ఆటని ప్రదర్శించింది. మరోపక్క ఆస్ట్రేలియా టీం గాయాల బారిన పడుతూ నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఈ ఇరుజట్ల మధ్య జరిగిన ఆసక్తికర ఆటలో జింబాబ్వే పైచేయి సాధించి 23 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 2007లో కంగారూలపై విజయం సాధించిన జింబాబ్వే మళ్లీ 19 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించింది. 2007లో స్టార్ట్ అయిన ఈ 2020 వరల్డ్ కప్ ఫార్మాట్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. యంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ మ్యాచ్లు ఫుట్బాల్కి ధీటుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ మ్యాచెస్ కోవిడ్ టైంలో డిస్టర్బ్ అయ్యాయి. ఈ టోర్నమెంట్లో టీమ్స్ గ్రూప్ స్టేజెస్ దాటుకుని సూపర్ 8కి చేరుకుంటాయి. ఆ తర్వాత సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్లలో పాల్గొని ట్రోఫీని అందుకుంటాయి.